హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 8వ యూనిట్ అయిన జీవావరణం పర్యావరణం పార్ట్ 30 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. వనరుల వినియోగ నిర్వహణ లోపం వల్ల క్షీణత. సహజ వనరుల క్షీణ కాలుష్యకాల వల్లే కాకుండా ఈ సహజ వనరుల క్షీణత కాలుష్యకాల వల్లనే కాకుండా సరి అయిన వినియోగ పద్ధతులు లేకపోవడం వల్ల కూడా ఏర్పడుతుంది. అంటే వనరులు నిర్వహణ లోపం వల్ల కూడా వనరులు అనేవి క్షీణిస్తాయి. వినియోగము ఉండాలి, నిర్వహణ ఉండాలి. సహజ వనరుల క్షీణత అనేది కాలుష్యకాల వల్లనే కాకుండా సరి అయిన వినియోగ పద్ధతులు లేకపోవడం వల్ల కూడా ఈ వనరులు క్షీణిస్తున్నాయి అని చెప్తున్నారు అన్నమాట. ఫస్ట్ ఏంటి? మృత్తిక క్రమక్షయము లేదా ఎడారీకరణ. అతి సారవంతమైన ఉపరితల మట్టి ఏర్పడడానికి శతాబ్దాల కాలం పడుతుంది. కానీ మానవ చర్యలైన అధిక వ్యవసాయము, అపరిమితంగా పశువులను మేపడం, అడవుల నరికివేత, సరి అయిన నీటిపారుదల పద్ధతులు అవలంబించకపోవడం వలన ఉపరితల మట్టి సులభంగా తొలగించబడి నేల బీడువారుతుంది. అలాంటి బీడు భూములు పెరిగి ఒకదానితో ఒకటి కలిసి కాలక్రమేణా ఎడారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇలాంటి ఎడారీకరణ, ప్రత్యేకించి పట్టణీకరణ పెరగడం వల్ల పెను సమస్యగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అతి సారవంతమైన ఉపరితల మట్టి ఏర్పడడానికి శతాబ్దాల కాలం పడుతుంది, వందల సంవత్సరాల కాలం పడుతుంది. కానీ మానవ చర్యలైన అధిక వ్యవసాయము, అపరిమితంగా పశువులను మేపడం, అడవుల నరికివేత, సరియైన నీటిపారుదల పద్ధతులు అవలంబించకపోవడం వల్ల ఉపరితల మట్టి సులభంగా తొలగించబడి నేల అనేది తొందరగా బీడుగా మారిపోతుంది. అలాంటి బీడు భూములు పెరిగి ఒకదానితో ఒకటి కలిసి కాలక్రమేణా ఎడారి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఇలాంటి ఎడారీకరణ, ప్రత్యేకించి పట్టణీకరణ పెరగడం వల్ల పెను సమస్యగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. జల సంతృప్తత నిల్వ ఉండిపోవడం, మృత్తిక లావణీయత. సరి అయిన మురుగుపారే వ్యవస్థ లేకుండా చేసే నీటిపారుదల పద్ధతి వలన భూమిలో నీరు ఒకే చోట నిలిచిపోతుంది. ఇది పంటలను నష్టపరచడమే కాకుండా లవణాలను భూమి ఉపరితలానికి నిలిచిపోతుంది. వాటర్ లాగింగ్ అనేది జరుగుతుందన్నమాట. ఇది పంటలను నష్టపరచడమే కాకుండా లవణాలను భూమి ఉపరితలానికి లాగుతుంది. దాంతో లవణాలు భూమిపైన పొరలాగా పేరుకోవడం కానీ, మొక్కల వేళ్ళ చుట్టూ పేరుకోవడం కానీ జరుగుతుంది. ఇలా పేరుకున్న లవణాలు పంటలకు హాని కలిగించి వ్యవసాయాన్ని దెబ్బతీస్తాయి. హరిత విప్లవం, గ్రీన్ రెవల్యూషన్ కారణంగా ఉత్పన్నమైన కొన్ని సమస్యలలో ఈ జల సంతృప్తత, వాటర్ లాగింగ్, మృత్తిక ఉప్పదనం, సాయిల్ సాలినిటీ కూడా చేరాయి అన్నమాట. హరిత విప్లవం కారణంగా ఉత్పన్నమైన కొన్ని సమస్యలలో జల సంతృప్తత, వాటర్ లాగింగ్ మరియు మృత్తిక ఉప్పదనం కూడా చేరాయి. అడవుల నరికివేత. అటవీ ప్రాంతాలలో అటవీరహిత ప్రాంతాలుగా వృక్షరహిత ప్రాంతాలుగా చేయడాన్నే డీఫారెస్టేషన్ అంటారు. ఒక అంచనా ప్రకారం ఉష్ణ ప్రాంతాలలో 40% అడవులు అంతరిస్తే సమశీతోష్ణ ప్రాంతాలలో 1% మాత్రమే అంతరించాయి. 20వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో 30% భూభాగంలో అరణ్యాలు ఉండేవి. శతాబ్దం ముగిసే సమయానికి అడవులు 19.4% కుచించుకుపోయాయి. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మైదాన ప్రాంతాలలో 33%, కొండ ప్రాంతాలలో 67% అడవులు ఉండడమే అభిలషణీయం. అటవీ ప్రాంతాలను అటవీరహిత ప్రాంతాలుగా చేయడాన్ని డిఫారెస్టేషన్ అంటారు. ఒక అంచనా ప్రకారం ఉష్ణ ప్రాంతాలలో 40% అడవులు అంతరిస్తే సమశీతోష్ణ ప్రాంతాలలో 1% మాత్రమే అంతరించాయి. 20వ శతాబ్ది ప్రారంభంలో భారతదేశంలో 30% భూభాగంలో అరణ్యాలు ఉండేవి. శతాబ్దం ముగిసే సమయానికి అడవులు 19.4% కుచించుకుపోయాయి. జాతీయ అటవీ విధానం 1988 ప్రకారం మైదాన ప్రాంతాలలో 33% అడవులు, కొండ ప్రాంతాలలో 67% అడవులు ఉండాలి. మైదాన ప్రాంతాలలో 33% అడవులు, కొండ ప్రాంతాలలో 67% అడవులు ఉండడం అభిలషణీయం. అనేక మానవ చర్యలు అడవుల పతనానికి కారణం. అందులో ముఖ్య కారణం పెరుగుతున్న జనాభా. ఆహారం కోసం అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం, వంట, చెరుకు, కలప, పశుగ్రాసం లాంటి అనేక అవసరాల కోసం చెట్లను నరికివేస్తున్నారు.
అనేక మానవ చర్యలు అడవుల పతనానికి కారణం. అందులో ముఖ్య కారణం ఏంటి? పెరుగుతున్న జనాభా. ఆహారం కోసం అడవులను వ్యవసాయ భూములుగా మార్చడం, వంట చెరుకు, కలప, పశుగ్రాసం లాంటి అనేక అవసరాల కోసం చెట్లను నరికివేస్తున్నారు. చెట్లను నరికి కాల్చి వాటి సారంతో పంటలు పండించడాన్ని ఈశాన్య రాష్ట్రాలలో జూమ్ వ్యవసాయం అని, ఇతర ప్రాంతాలలో పోడు వ్యవసాయం అని అంటారు. చెట్లను నరికి కాల్చి వాటి సారంతో వ్యవసాయం అంటే పంటలు పండించడాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ వ్యవసాయం అని, ఇతర ప్రాంతాలలో పోడు వ్యవసాయం అని అంటారు. ఈ వ్యవసాయ పద్ధతిలో చెట్లను తగలబెట్టగా వచ్చిన బూడిదను ఎరువుగా వాడతారు. ఆ భూమిని తర్వాత వ్యవసాయానికి, పశువులను మేపడానికి వినియోగిస్తారు. పంట వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ భూమిని పునఃప్రాప్తికి బీడుగా వదిలేస్తారు. రైతులు మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇదే పద్ధతిని ప్రారంభిస్తారు. అడవుల నరికివేత పర్యవసానాలు. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకునే చెట్లు క్షీణించడం వల్ల వాతావరణంలో అధిక మోతాదులో CO2 నిల్వ ఉండిపోతుంది. అంటే ఇక్కడ కిరణజన్య సంయోగ క్రియ ద్వారా CO2 అనేది పీల్చుకోవాలి చెట్లు. అలాంటి చెట్లు క్షీణించడం వలన వాతావరణంలో అధిక మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ నిల్వ ఉండిపోతుంది. నివాస స్థలాలు వినాశనం అవ్వడం కారణంగా జీవ వైవిధ్య క్షీణత అనేక రకాలైన జీవులు క్షీణించిపోతాయి. జలవలయ భగ్నం. వర్షాలు సమయానికి కురవవు, వరదలు వస్తాయి. అటువంటి జలవలయం అనేది భగ్నమైపోతుంది. మృత్తికా క్రమక్షయం, సాయిల్ ఎరోజన్ అనేది జరుగుతుంది. తీవ్ర సందర్భాలలో ఎడారీకరణ అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడవుల పునఃపెంపకం. గత కాలంలో వినాశనమైన అడవులను పూర్వస్థాయికి తీసుకురావడాన్ని రీఫారెస్టేషన్ అంటారు. అడవులు నరికివేసిన ప్రాంతాలలో అది కొన్నిసార్లు సహజంగానే జరిగే అవకాశం ఉంది. మనం కూడా అంతకుముందు ఆ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని పరిగణించి మొక్కలు నాటడం ద్వారా అడవుల పునఃపెంపకం ప్రక్రియను వేగవంతం చేయవచ్చు.